Yes, good morning to all. This is B. Srinivas, lecturer in commerce, working at SRNK Government Degree College, Banswara. In this video, we are going to discuss about the various points regarding to the directors. ఈ వీడియోలో మనము డైరెక్టర్లకు సంబంధించినటువంటి వివిధ రకాల అంశాల గురించి మనము డిస్కషన్ చేయబోతున్నాం. ఇక్కడ you know that if business organization is sole proprietor or partnership firm, the owner of the organization directly participated in the management of company in day-to-day activities. ఒకవేళ వ్యాపార సంస్థ కనుక సొంత వ్యాపార సంస్థ అయినా లేదా భాగస్వామ్య వ్యాపార సంస్థ అయినా అలాంటి వ్యాపార సంస్థలో సంస్థ యజమానులు వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా సంస్థ యొక్క కార్యకలాపాల యొక్క నిర్వహణలో పాలుపంచుకుంటారు. కానీ వ్యాపార సంస్థ కనుక కంపెనీ తరహా వ్యాపార సంస్థ అయినట్లయితే వెన్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ కంపెనీ దెన్ ద ఓనర్ ఆఫ్ ది కంపెనీ షేర్ హోల్డర్ విల్ నాట్ బి పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఇన్ ద కంపెనీ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. కంపెనీ యజమానులైనటువంటి వాటాదారులు మరి ప్రత్యక్షంగా కంపెనీ యొక్క నిర్వహణలో పాలు పంచుకోవడం అనేది జరగదు. అంటే వీరి తరపున కంపెనీ యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కొంతమంది ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వీరిని మనము డైరెక్టర్లు అని అంటున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంపెనీ మెంబర్స్ సమ్ board will be organized to manage the company activities and control the company activities, which is called company board, which include various type of directors. ఇక్కడ కంపెనీ యజమానులైనటువంటి వాటాదారుల తరపున కంపెనీ యొక్క కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా డైరెక్టర్ల బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ డైరెక్టర్లు కంపెనీ యొక్క దైనందిక కార్యకలాపాలను నిర్వహించడానికి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. కంపెనీ యొక్క నిర్వహణలో కానీ నియంత్రణలో కానీ లేదా విధానాలను రూపకల్పన చేయడంలో కానీ వీటిలో డైరెక్టర్లు చురుకైనటువంటి పాత్రను పోషిస్తుంటారు. డైరెక్టర్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ మేనేజింగ్ ది కంపెనీ యాక్టివిటీస్ or control or leading or making various type of policies and designing the plan. Hence, a director plays vital role in company organization. That's why in this class we are going to discuss about the directors. Yes, here meaning of director. Director యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Director is a person who is responsible for directing, governing and control the activities of organization. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ అనే ఒక వ్యక్తి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఇందులో కంపెనీ యొక్క నిర్వహణలో కార్యకలాపాల యొక్క అజమాయిషీలో చేయడంలో ఒక బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ డైరెక్టర్గా అంటున్నాం. అవునా? కంపెనీ యొక్క నిర్వహణలో కానీ నియంత్రణలో కానివ్వండి, అదేవిధంగా మార్గదర్శకాలు ఇవ్వడంలో కానివ్వండి. హియర్ సెకండ్ పాయింట్, డైరెక్టర్ ఈజ్ ఎ పర్సన్ హూ గివ్స్ డైరెక్షన్స్, హూ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు మేనేజ్ ద అఫేర్స్ అండ్ ప్లేస్ వైటల్ రోల్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. డైరెక్టర్లు అంటే ఎవరు? డైరెక్షన్ ఇచ్చేవారు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. కంపెనీ యొక్క దైనందిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో మార్గదర్శకం చేసి అందులో ప్రముఖ పాత్రను ప్రాముఖ్యత స్థాయిని ఆక్రమించినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను మనం ఇక్కడ డైరెక్టర్లుగా పరిగణించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? దట్స్ వై హియర్ ఇట్ ఈజ్ clear that director, the persons who actively play role in
management of company affairs in day-by-day transactions, and who organize the organization activities and control the organization activities, who plays prominent role in a management of companies. Okay, let us discuss about the various type of directors, which is depend upon the instruction mentioned in the Company Act 2013. ఇప్పుడు కంపెనీలో ఒక సంస్థ కంపెనీ తరహా సంస్థ అయినప్పుడు అందులో డైరెక్టర్లుగా డైరెక్టర్ హోదాలో ఎలాంటి హోదాలో వారు అపాయింట్మెంట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది, అంటే ఏ తరహా డైరెక్టర్లుగా నియామకం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఆన్ ద బేస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ హియర్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్, లెట్ us we discuss about the types of director. ఇక్కడ కంపెనీ చట్టం 2013లో నిర్దేశించబడినటువంటి అంశాల ఆధారంగా వివిధ రకాలైనటువంటి డైరెక్టర్ల గురించి మనము పరిశీలిస్తాం. డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి కంపెనీ యొక్క నిర్వహణలో దైనందిక కార్యకలాపాల యొక్క అజమాయిషీలో నియంత్రణలో ప్రముఖ పాత్రను పోషించినప్పటికీ మరి ఇక్కడ డైరెక్టర్ల యొక్క నియామకం గురించి పనిచేసే విధానం గురించి అనుసరించే పాత్ర ప్రకారము డైరెక్టర్లు రకరకాలుగా వర్గాలకు చేరి ఉంటారు. డైరెక్టర్ మే బి డిఫరెంట్ category on the base of their role and the base of appointment process, on the base of functions. Here let us discuss about the types of director. ఇప్పుడు మనము మరి కంపెనీ చట్టంలో సూచించబడినటువంటి సూచనల మేరకు ఒక డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి యొక్క నియామకం విధానమానంగా అతను నిర్వహించే పాత్ర ఆధారంగా రకరకాల డైరెక్టర్ల గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయబోతున్నాం. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈజ్ ద డైరెక్టర్స్ ఫుల్ టైమ్ డైరెక్టర్స్ who plays vital role in a active role, who plays active role in day by day activities of the company, who plays active role in management of company. Here full time working directors of the company, these persons are high level directors and who has responsibility to manage and control and direct daily transaction of the company. It means this category type of directors play important role in a board. ఓకే, ఇక్కడ చూడండి కార్యనిర్వాహక డైరెక్టర్లు అంటే వీరు పూర్తి కాలపు డైరెక్టర్. దీస్ పర్సన్స్ ఆర్ ఫుల్ టైమ్ డైరెక్టర్స్. కంపెనీ యొక్క దైనందిక కార్యకలాపాలను నిర్వహించడంలో, అజమాయిషీ చేయడంలో, నియంత్రణ చేయడంలో మరి విధానాల రూపకల్పనలో డైరెక్టర్ బోర్డులో చురుకైనటువంటి పాత్రను పోషించడానికి నియామకం కాబడినటువంటి డైరెక్టర్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పరిగణించడానికి అవకాశం అనేది ఉంటుంది. దెన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్యనిర్వహణేతర డైరెక్టర్లు. ప్రధానంగా వీరు ప్రత్యక్షంగా కంపెనీ యొక్క కార్యకలాపాల యొక్క నిర్వహణలో పాల్గొనరు. దీస్ పర్సన్ విల్ నాట్ బి పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ యాక్టివిటీస్. ఓకే, హియర్ దీస్ పర్సన్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఎవ్రీడే వర్కింగ్ ఆఫ్ ద కంపెనీ. ప్రతిరోజు కార్యకలాపాల యొక్క నిర్వహణలో వీరు పాల్గొనరు. కానీ కంపెనీ యొక్క విధానాలను రూపకల్పనలో కానివ్వండి లేదా ఇతర పరమైనటువంటి అంశాలలో కానివ్వండి తమ యొక్క మార్గనిర్దేశకాలను చేస్తూ ఉంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు. సర్వసాధారణంగా ఎక్స్పర్ట్ కలిగినటువంటి వ్యక్తులు
the persons who are expert in various sectors whenever their services are required in the business organization. This type of directors may be engaged in the board to give their valuable guidelines for the success of organization. అంటే వివిధ రకాల కార్యకలాపాల్లో సముదాయమైనటువంటి వ్యక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు, మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కంపెనీ యొక్క కార్యకలాపాలలో మంచి నిర్దేశకం చేయడానికి ఇలాంటి డైరెక్టర్లను కంపెనీ బోర్డులో నియామకం చేయడం అనేది జరుగుతుంది. దెన్ మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ బోర్డులో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. మేనేజింగ్ డైరెక్టర్ ప్లేస్ వైటల్ రోల్ అండ్ యాక్టివ్ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ డే బై ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది కంపెనీ. Here, if company is a public company or subsidiary company of public company which has a share capital more than 5 crore rupees must engage a managing director. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అనే వ్యక్తి కంపెనీ యొక్క దైనందిక కార్యకలాపాల నిర్వహణలో చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. కంపెనీ నిర్వహణలో అత్యున్నతమైనటువంటి స్థాయిని కలిగి ఉంటాడు. కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడంలో, నియంత్రించడంలో, ప్రణాళికలను రూపొందించడంలో, విధానాలను అజమాయిషీ చేయడంలో మేనేజింగ్ డైరెక్టర్ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. కంపెనీ చట్టం 2013 ప్రకారము ఒకవేళ కంపెనీ పబ్లిక్ కంపెనీ అయి ఉండి లేదా ఏదైనా ఒక సబ్సిడరీ కంపెనీ పబ్లిక్ కంపెనీ ఒక సబ్సిడరీ కంపెనీ అయి ఉన్నట్లయితే అలాంటి కంపెనీ ఒకవేళ మూలధనం 5 కోట్ల కన్నా ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మేనేజింగ్ డైరెక్టర్ యొక్క నియామకం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటే ఎవరు? హియర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆర్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ నాట్ ఎనీ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద కంపెనీ. అంటే కంపెనీతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ they give value guidelines when company required. Maybe these persons are expert in various categories. ఇక్కడ చూడండి, వీళ్ళు కంపెనీతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండరు, బట్ కలిగి లేకపోయినప్పటికీ వివిధ రకాల అనుభవం ఉండి మంచి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులను డైరెక్టరుగా కంపెనీ నియామకం చేసుకున్నట్లయితే కొన్ని రకాల మార్గదర్శకాలను సూచనలు ఇవ్వడానికి అలాంటి వ్యక్తులను ఇండిపెండెంట్ డైరెక్టర్గా, స్వతంత్ర డైరెక్టర్గా మనం పరిగణించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కంపెనీ చట్టము 2013 ప్రకారం when public company which has share capital more than 100 crores or turnover more than 100 crores or loan 50 crores must engage to independent director. ఒకవేళ కంపెనీ కనుక పబ్లిక్ కంపెనీ అయి ఉండి దాని యొక్క మూలధనము 100 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటే, టర్నోవర్ 100 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటే, లేదా ఆ కంపెనీ కలిగి ఉన్నటువంటి అప్పులు 50 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటే తప్పకుండా ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్ను కలిగి ఉండాలనే విషయాన్ని కంపెనీ చట్టం 2013లో సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్ డైరెక్టర్స్. రెసిడెన్షియల్ డైరెక్టర్ అంటే ఇక్కడ రెసిడెన్షియల్ డైరెక్టర్ అంటే ఎవరు? హూ హ్యాస్ లైవ్డ్ ఇన్ ఇండియా ఫర్ ఎట్ లీస్ట్ 182 days ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్. ఇక్కడ తక్షణం గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో కనీసం 182 సంవత్సరాలు భారతదేశంలో నివసించినటువంటి వ్యక్తులు డైరెక్టర్గా నియామకం కాబడినట్లయితే అలాంటి వ్యక్తులను రెసిడెన్షియల్ డైరెక్టర్లుగా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ది డైరెక్టర్స్ who lived in India for at least 182 in the previous financial year. Here company should have at least one according to the Company Act 2013, company should have one residence director in the board. ఇక్కడ రెసిడెన్షియల్ డైరెక్టర్ అంటే ఎవరు? తక్షణంగా గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో మరి
182 రోజులు భారతదేశంలో నివాసం ఉండినటువంటి వ్యక్తులను డైరెక్టర్గా నియామకం చేసినట్లయితే అలాంటి డైరెక్టర్ను రెసిడెన్షియల్ డైరెక్టర్గా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కంపెనీ చట్టం 2013 ప్రకారం తప్పకుండా బోర్డులో ఒకరు రెసిడెన్షియల్ డైరెక్టర్గా నియామకం కాబడాలనే విషయాన్ని సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా ఉమెన్ డైరెక్టర్స్, మహిళా డైరెక్టర్లు. మహిళా డైరెక్టర్లు అంటే ఎవరు? ఇక్కడ ద కంపెనీ విచ్ హ్యావ్ దేర్ సెక్యూరిటీస్ లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. ఒకవేళ కంపెనీ యొక్క వాటాలను, సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కాబడి ఉండి ఆర్ హ్యావ్ పేడ్ అప్ క్యాపిటల్ ₹100 crores ఆర్ టర్న్ ఓవర్ 300 crores మస్ట్ హ్యావ్ ఏ ఉమెన్ డైరెక్టర్. కంపెనీ చట్టం 2013 ప్రకారము ఒకవేళ కంపెనీ గనక కంపెనీ యొక్క వాటాలను, కంపెనీ యొక్క సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయించి ఉండి అలాంటి కంపెనీ 100 కోట్ల కన్నా ఎక్కువగా మూలధనాన్ని కలిగి ఉండి లేదా 300 కోట్ల కన్నా ఎక్కువగా టర్నోవర్ను కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఒక ఉమెన్ డైరెక్టర్, మహిళా డైరెక్టర్ నియామకం చేయాలి బోర్డులో అనే విషయాన్ని కంపెనీ చట్టంలో సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్. ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్ అంటే ఎవరు? ది ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్ ఆర్ ఎంగేజ్డ్ టు fulfill the casual vacancies. Here, when the actual directors are absent more than 3 months, board can appoint a alternative directors to fulfill temporary requirement. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ డైరెక్టర్ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఏదైనా కారణాల వల్ల 3 నెలల కన్నా ఎక్కువ రోజులు కనుక ఆప్షన్ కనుక ఉన్నట్లయితే, అతను ఇతర దేశంలో వెళ్ళినా లేదా ఇంకా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల కారణంగా కంపెనీ పని మీద ఇంకా ఇతర రాష్ట్రంలో వెళ్ళినా, అలాంటి సందర్భంలో దానివల్ల బోర్డుకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కాలాన్ని భర్తీ చేయడానికి అతని హోదాలో, అతని స్థాయిలో, అతని తాత్కాలికమైనటువంటి హోదాలో అతను వెళ్ళిపోవడం వల్ల ఏర్పడినటువంటి తాత్కాలికమైన హోదాలో మరొక డైరెక్టర్ని అతని స్థానంలో తాత్కాలికంగా తీసుకున్నట్లయితే అలాంటి డైరెక్టర్ను ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్ అని అంటారు. ఆల్టర్నేటివ్ డైరెక్టర్ మస్ట్ హోల్డ్ ఆఫీస్ అప్ టు రెగ్యులర్ డైరెక్టర్ రిటర్న్స్. మళ్ళీ అతను వచ్చేసిన తర్వాత ఇతను తన పదవి కోల్పోవడం అనేది జరుగుతుంది. ఓకే, దీస్ డైరెక్టర్ మే బి అపాయింట్మెంట్ ఫర్ టెంపరీ పీరియడ్. ఓకే, తాత్కాలికంగా ఇలాంటి డైరెక్టర్ను నియామకం చేయడం జరుగుతుంది డైరెక్టర్ బోర్డు ద్వారా. నెక్స్ట్ వన్, నామినీ డైరెక్టర్స్. నామినీ డైరెక్టర్స్ అంటే కంపెనీ చట్టం 2013 ప్రకారము కంపెనీ డైరెక్టర్లో 2/3 వంతు డైరెక్టర్లను కంపెనీ సభ్యులైనటువంటి వాటాదారుల ద్వారా, కంపెనీ యజమానటువంటి వాటాదారుల ద్వారా నియమించడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద కంపెనీ యాక్ట్ 2013, 2/3 part of directors will be appointed by its shareholder. Remaining 1/3 part of the director will be appointed by the other person. It means a third person nominated by maybe debenture holder or creditor or banks or central government or any third parties. అంటే కంపెనీ చట్టం 2013 ప్రకారం మొత్తం డైరెక్టర్లో 2/3 వంతు డైరెక్టర్ను కంపెనీ యజమానటువంటి వాటాదారుల ద్వారా నియామకం చేయడం జరిగినట్లయితే మిగతా 1/3 వంతు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కంపెనీ మిగతా మూడో వ్యక్తులైనటువంటి డిబెంచర్ల ద్వారా కానీ, రుణదాతల ద్వారా కానీ, బ్యాంకుల ద్వారా కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ
నియామకం నామినేట్ చేయబడినట్లయితే అలాంటి డైరెక్టర్లను నామినీ డైరెక్టర్గా పరిగణించడం జరుగుతుంది. ఈ నామినీ డైరెక్టర్లు మరి సర్వసాధారణంగా ఎప్పుడు అంటే డైరెక్టర్ బోర్డు యొక్క నిర్వహణ సరిగ్గా లేనప్పుడు, when the activities of director board may be mismanagement, misutilization, then director will be appointment on this method, nomination method, to control the activities of board. ఇక్కడ చూడండి, సర్వసాధారణంగా బోర్డులో సరిగ్గా నిర్వహణ లేనప్పుడు, ఒకవేళ మూడో వ్యక్తుల యొక్క అంటే డిబెంచర్దారులు కానీ కంపెనీ రుణదాతలు కానివ్వండి, వారి యొక్క హక్కులకు రక్షణ కనుక లేకపోయినప్పుడు, వారు ఇచ్చినటువంటి రుణానికి బాధ్యత సరిగ్గా యూటిలైజేషన్ కనుక లేకపోయినప్పుడు, అలాంటి సందర్భంలో వారి ఆధారంగా, వారి రిప్రజెంటేషన్ ఆధారంగా వారి తరపున డైరెక్టర్లుగా నియామకం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. వీరు తదుపరి వార్షిక సమావేశంతో వరకు డైరెక్టర్ హోదాలో పనిచేస్తారు. దిస్ టైప్ ఆఫ్ డైరెక్టర్ మే హోల్డ్ ఆఫీస్ అప్ టు కండక్టింగ్ ఆఫ్ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ షేర్ హోల్డర్స్. నెక్స్ట్ అడిషనల్ డైరెక్టర్. హియర్ అడిషనల్ డైరెక్టర్స్ ఆర్ దోస్ పర్సన్స్ who appointment requirement, additional requirement in board by director boards, okay, for a specific period. అంటే బోర్డులో అదనపు బాధ్యతలు గనక ఉన్నప్పుడు వాటిని పూరించడానికి ఒక నిర్దిష్ట కాల పరిమితి కొరకు మరొక డైరెక్టర్ను అదనంగా నియామకం చేసినట్లయితే అలాంటి డైరెక్టర్ను అడిషనల్ డైరెక్టర్గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నియామకం కాబడినటువంటి అడిషనల్ డైరెక్టర్ వాటాదారుల యొక్క తదుపరి వార్షిక సమావేశం అయినంత వరకు తన పదవిలో కొనసాగుతాడు. దిస్ అడిషనల్ డైరెక్టర్ హోల్డ్ ఆఫీస్ అప్ టు నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ షేర్ హోల్డర్. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ టైప్ ఆఫ్ డైరెక్టర్స్. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది వేరియస్ టైప్ ఆఫ్ డైరెక్టర్. మరి కంపెనీ చట్టం 2013 ప్రకారం మరి వివిధ రకాల డైరెక్టర్ల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, లెట్ us డిస్కస్ అబౌట్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే డైరెక్టర్లుగా ఎవరు ఉండాలి అనే విషయం గురించి కంపెనీ చట్టంలో 2013లో దేని గురించి చెప్పడం జరిగింది. వాట్ ఆర్ ద మినిమం ఎలిజిబిలిటీ ఫర్ ది డైరెక్టర్ స్టేటస్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్. ఇక్కడ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ ద కంపెనీ యాక్ట్ 2013. అంటే డైరెక్టర్గా ఉండే వ్యక్తులు కనీసం ఈ అర్హత కలిగి ఉండాలి, ఈ డిగ్రీని కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్పడం జరగలేదు. బట్ కొన్ని రకాల సూచనలు ఇవ్వడం జరిగింది. some are the guidelines mentioned in the company act 2013. Let us discuss about the various guidelines mentioned regarding the qualification of directors in the company act 2013. Okay, yes, first one, must have legal capacity and must have measure. Here the persons who are going to appointed as a director must have legal capacity and must a measure. ఇక్కడ డైరెక్టర్గా నియామకం కాబడడానికి న్యాయబద్ధ అర్హత కలిగి ఉండాలి. అంటే అతను ఇక్కడ దివాలాదారుడుగా ఉండకూడదు, జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తులే ఉండకూడదు, మరి మేజరే ఉండాలి. అకార్డింగ్ టు ద ఇండియన్ మెజారిటీ యాక్ట్ హీ మస్ట్ అటెంప్ట్ 18 years ఆఫ్ ఏజ్. తప్పకుండా అతను 18 సంవత్సరాలు అయినటువంటి వ్యక్తిని డైరెక్టర్గా నియామకం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ అలా గనక లేకపోయినట్లయితే అలాంటి వ్యక్తులు డైరెక్టర్గా నియామకం చేయడం అనేది జరగదు. అదేవిధంగా మస్ట్ హ్యావ్ సౌండ్ మైండ్. అంటే అతను మానసిక స్థిరత్వం కలిగి ఉండాలి. సౌండ్ మైండ్ అంటే మానసిక స్థిరత్వం. మీకు తెలుసు, ఎప్పుడైతే మానసిక స్థితి బాగుంటుందో అలాంటి వ్యక్తులు కార్యకలాపాలను నిర్వహించడంలో, అజమాయిషీ చేయడంలో, నియంత్రణ చేయడంలో, ప్రణాళిక రచించడంలో చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. ద పర్సన్స్ హూ ఆర్ మెంటల్లీ disappointed, mentally retired,
దర్ పర్సన్స్ అనేబుల్ టు మేనేజ్ ది యాక్టివిటీస్ ఆఫ్ కంపెనీ. మరి మానసిక స్థితి కోల్పోయినటువంటి వ్యక్తులు, పిచ్చివాళ్ళు, మేబీ ఈడియట్స్ ఆర్ ఓకే మ్యాడ్ పర్సన్స్, దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ ది కంపెనీ యాక్టివిటీస్. అంటే మానసిక స్థిరత్వం సరిగ్గా లేనటువంటి వ్యక్తులను డైరెక్టర్గా నియమిస్తే కంపెనీ వ్యవహారాలు మొత్తం అస్తవ్యస్తంగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంపెనీ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా డైరెక్టర్ల హోదా అత్యున్నతమైనటువంటి హోదా. వారు కంపెనీలో చాలా చురుకైనటువంటి పాత్రను పోషిస్తారు. కంపెనీ యొక్క విజయము లేదా పరాజయము ఈ డైరెక్టర్ల యొక్క హోదాపైనే ఆధారపడి ఉంటుంది. ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది కంపెనీ ఆర్గనైజేషన్ మోస్ట్ డిపెండ్ అపాన్ ది డైరెక్టర్స్. దట్స్ వై డైరెక్టర్ మస్ట్ హ్యావ్ సౌండ్ మైండ్. కాబట్టి మంచి మానసిక స్థితిని కలిగి ఉండాలి. మస్ట్ బి ఏ నేచురల్ పర్సన్. ఇక్కడ ఏంది, డైరెక్టర్ అనే వ్యక్తి తప్పకుండా ప్రకృతి సిద్ధంగా జన్మించినటువంటి వ్యక్తి, అంటే నేచురల్ పర్సన్ ఉండాలి. నేచురల్ పర్సన్ మే అపాయింట్ యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ఎనీ కంపెనీ, బట్ ఎనీ కార్పొరేషన్ ఆర్ బాడీ ఆర్గనైజేషన్ విల్ నాట్ బి అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్ ఇన్ ఎనీ కంపెనీ. అంటే ఒక కృత్రిమమైనటువంటి సంస్థ అయినటువంటి ఒక కార్పొరేషన్ బాడీ కావచ్చు లేదా సంస్థను డైరెక్టర్గా నియామకం చేయడానికి అవకాశం లేదు. సహజ సిద్ధం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే కంపెనీ డైరెక్టర్గా నియామకం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, మస్ట్ నాట్ బి సబ్జెక్ట్ టు డిస్క్వాలిఫైడ్ అండర్ సెక్షన్ 148. అంటే కంపెనీ చట్టం 2013లో సెక్షన్ 148 కింద ఏ వ్యక్తులు డైరెక్టర్గా నియామకం కావడానికి అనర్హులు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. దీస్ పర్సన్స్ నాట్ ఎలిజిబుల్ టు అపాయింట్ యాజ్ ఎ డైరెక్టర్ ఇన్ ఎనీ కంపెనీ. ఓకే, సమ్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ దిస్ సెక్షన్ regarding the disqualification of company director. Let us discuss about shortly about these points. First one, the person who undischarged bankrupt. అంటే బ్యాంకుల నుండి రుణం తీసుకొని ఎగవేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకా చెల్లించాలనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కంపెనీ డైరెక్టర్గా నియామకం చేయడానికి అవకాశం లేదట. ఓకేమా? దెన్ నెక్స్ట్ వన్, criminal offense. The persons who convicted of criminal offense or fraud. ఎవరైతే వ్యక్తులు మరి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి నేరారోపణ క్రిమినల్ నేరారోపణ ద్వారా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మోసం చేయడం వల్ల కానివ్వండి లేదా ఇతర క్రిమినల్ కార్యకలాపాల ద్వారా కానివ్వండి, అలాంటి వ్యక్తులు కూడా డైరెక్టర్ హోదాలో నియామకం కావడం అనేది కుదరదట. ద పర్సన్స్ హూ ఆర్ డిస్క్వాలిఫైడ్ బై ది కోర్ట్ ఆర్డర్. అంటే ఏదైనా వివాదం వల్ల మరి అలాంటి వ్యక్తులను డైరెక్టర్గా నియామకం చేయకూడదు అని కోర్టు కనుక ఇంజెక్షన్ ఆర్డర్లను జారీ చేసినట్లయితే అలాంటి వ్యక్తులను కూడా కంపెనీలో డైరెక్టర్గా నియామకం చేయకూడదట. దెన్ అదేవిధంగా ద పర్సన్ కన్విక్టెడ్ ఫర్ అట్లీస్ట్ 3 years ఆర్ మోర్ ఫర్ ఎన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ ద కంపెనీ యాక్ట్. అంటే కంపెనీ చట్టం 2013కు విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు మరి కనీసం 3 సంవత్సరాల కన్నా తక్కువ కాకుండా నేరారోపణ నిందలు వారిపై ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు మరి 5 సంవత్సరాల వరకు కంపెనీ యొక్క డైరెక్టర్గా నియామకం చేయకూడదనే విషయాన్ని ఇక్కడ కంపెనీ చట్టం 2013 సెక్షన్ 148లో స్పష్టం చేయడం జరిగింది. అంటే కంపెనీ యొక్క రిటర్న్స్ను సరిగ్గా వారు దాఖలు చేయనప్పుడు, కంపెనీ యొక్క శాసనాత్మక నివేదికలను సరిగ్గా రూపొందించినప్పుడు, కంపెనీ రిజిస్టర్ కార్యాలయానికి సరిగ్గా వారు సబ్మిషన్ చేయనప్పుడు, డాక్యుమెంటేషన్ ప్రిపేర్లో ఫ్రాడ్ కనుక చేసినప్పుడు, ఇలాంటి సందర్భంలో మరి వీరు ఓకేనా నేర నిందలు ఆరోపించబడినప్పుడు కంపెనీ యొక్క డైరెక్టర్గా నియామకం చేయకూడదనే విషయాన్ని కంపెనీ చట్టం 2013 సెక్షన్ 148లో
స్పష్టం చేయడం అనేది జరిగింది. ఓకే, దీస్ ఆర్ ది మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, వెన్ డైరెక్టర్ ఆర్ appointed in any company or organization, okay, these conditions must be followed. Okay, let us discuss about the appointment of company directors. How the company director are appointed, who appointed the company director. Okay, there are so many alternatives are there according to the Company Act 2013. Let us discuss shortly about the appointment procedure of a company director. Okay, then first one, appointment of director by signature to the memorandum of association, section 254. Here according to the Company Act 2013, section 254, one appointment method is mentioned. The first director of company, if company is new incorporated company, then first director of company name mentioned in the article of association. If not, the promoter of the company, the first name of the first director is mentioned in the memorandum of association. That persons must be signed in front of his name. Okay, these persons will be treated as the first director of the company. Okay, that's why first director of the company generally appointment by the memorandum of association according to the section 254. ఇక్కడ కంపెనీ కనుక కొత్త కంపెనీ అయినట్లయితే, కొత్తగా నమోదు అయినటువంటి కంపెనీ అయినట్లయితే, అలాంటి కంపెనీ యొక్క మొదటి డైరెక్టర్ను వ్యవస్థాపకులు కంపెనీ యొక్క మరి నియమావళిలో అతని యొక్క పేరును, డైరెక్టర్గా ఏ వ్యక్తి ఉండబోతున్నారో మొదటి డైరెక్టర్గా అలాంటి వ్యక్తి పేరును సూచించడం జరుగుతుంది. సూచించబడినటువంటి వ్యక్తి అతని యొక్క సంతకము ఇందులో చేయడం జరుగుతుంది. ఆ విధంగా సంతకం చేయబడినటువంటి వ్యక్తి కంపెనీ యొక్క మొదటి డైరెక్టర్గా చలామణి అవుతాడు. సెకండ్ వన్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ బై కంపెనీ జనరల్ మీటింగ్, సెక్షన్ 255, 257, 263 అండ్ 264. ఇక్కడ except first director or other subsequent director generally appointment by the shareholder in annual general meeting, every annual general meeting. ఇక్కడ మొదటి డైరెక్టర్ కాకుండా తదుపరి నియమం కావలసినటువంటి డైరెక్టర్లందరినీ కూడా వాటాదారుల యొక్క సాధారణ సమావేశంలో వాటాదారుల ద్వారా నియామకం చేయడం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా డైరెక్టర్లలో 2/3 భాగాన్ని, 2/3 part of director will be appointed by the in general meeting by the shareholders according to the section 255, 257, 263 and 264. Okay, these director must hold their office up to next annual general meeting. తదుపరి వార్షిక సమావేశం వరకు తమ యొక్క హోదాలో వారు పనిచేస్తూ ఉంటారు. థర్డ్ వన్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ according to the section 260, 262, 330. And sometime whenever requirement, the restriction mentioned in the Company Act, especially according to the section 260, 262, 313, director board may appoint the director in following condition. ఓకే, కొన్ని సందర్భంలో డైరెక్టర్ బోర్డు ద్వారా కూడా డైరెక్టర్ యొక్క నియామకం జరగడానికి అవకాశం ఉంటుంది. మరి కంపెనీ చట్టం సెక్షన్ 260, 262, 313 ప్రకారం అందులో మనం పరిశీలించినట్లయితే అడిషనల్ డైరెక్టర్, అదనపు డైరెక్టర్లు, ఆల్రెడీ మనం డైరెక్టర్ల యొక్క కేటగిరీలో దీని గురించి డిస్కస్ చేశాం. వెన్ ఎవర్ బోర్డ్ రిక్వైర్డ్ అడిషనల్ డైరెక్టర్ టు ఫుల్ఫిల్ ద అడిషనల్ యాక్టివిటీస్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్, దే మే అపాయింట్ అడిషనల్ డైరెక్టర్ ఇన్ ద బోర్డ్. This director must hold his office up to next annual general meeting of shareholders. ఇక్కడ డైరెక్టర్ బోర్డులో పనిభారం ఎక్కువగా ఉండి కార్యకలాపాల యొక్క నిర్వహణ కష్టంగా ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో అదనపు డైరెక్టర్ నియామకం చేసుకునే అవకాశము కంపెనీ డైరెక్టర్ బోర్డుకు కల్పించబడింది. ఈ విధంగా నియామకం కాబడినటువంటి అదనపు డైరెక్టర్ తదుపరి సాధారణ వార్షిక సమావేశం అయ్యేంత వరకు తమ హోదాలో వారు కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది.
నెక్స్ట్ బి క్యాజువల్ డైరెక్టర్స్, తాత్కాలిక డైరెక్టర్లు. ఓకే, సమ్ టైమ్ వెన్ డైరెక్టర్ పోస్ట్ vacancy, casual vacancy is there due to the resignation or retirement of any director. This post will be fulfilled by the board. ఇక కొన్ని సందర్భాల్లో చూడండి, డైరెక్టర్ బోర్డులో ఉన్నటువంటి డైరెక్టర్ మరి రిజిగ్నేషన్ చేయడం వల్ల లేదా రిటైర్మెంట్ వలన, పదవి విరమణ చేయడం వల్ల కానివ్వండి, రిజిగ్నేషన్ చేయడం వల్ల కానివ్వండి, ఏదైనా ఖాళీ కనుక ఏర్పడినట్లయితే తాత్కాలికమైనటువంటి ఖాళీ, మరి ఆ తాత్కాలికమైన ఖాళీ వెంటనే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దట్ క్యాజువల్ వేకెన్సీ విల్ బి ఇమీడియట్లీ ఫుల్ఫైల్డ్, ఇట్ ఈస్ నీడ్ టు ఫుల్ఫిల్ ఇమీడియట్లీ. కాబట్టి డైరెక్టర్ బోర్డు ఆధ్వర్యంలో అలాంటి క్యాజువల్ వేకెన్సీని భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది, క్యాజువల్ డైరెక్టర్ను నియమించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి క్యాజువల్ డైరెక్టర్ తన యొక్క హోదాలో తదుపరి సాధారణ వార్షిక సమావేశం అయ్యేంత వరకు తన హోదాలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, క్యాజువల్ డైరెక్టర్ హోల్డ్ ఆఫీస్ అప్ టు నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ షేర్ హోల్డర్. ఆల్టర్నేటివ్ డైరెక్టర్స్, వెనెవర్ డైరెక్టర్ పోస్ట్ ఈజ్ వేకెంట్ temporarily for more than 3 months. In this time, board may has a right to appoint alternative director to fulfill this immediately vacancy position. ఇక్కడ చూడండి, ఉన్నటువంటి బోర్డులో ఒక డైరెక్టర్ కంపెనీ యొక్క కార్యకలాపాల వలన, ఇతర దేశంలో వెళ్ళిన లేదా ఇతర కారణాల వలన కనీసం 3 నెలల కన్నా ఎక్కువ కనుక ఆబ్సెంట్ కనుక ఏర్పడినట్లయితే, రావడానికి అవకాశం కనుక లేకపోయినప్పుడు, మరి అలాంటి వ్యక్తి యొక్క స్థాయిని భర్తీ చేయాలి. అతని చేసే పనులు ఇతరు నివర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అతని స్థానంలో అతను వచ్చేంత వరకు టిల్ టు రిటర్న్స్ ఆఫ్ రెగ్యులర్ డైరెక్టర్, వన్ డైరెక్టర్ విల్ బి ఎంగేజ్డ్ హూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది ఆల్టర్నేటివ్ డైరెక్టర్. దిస్ డైరెక్టర్ మస్ట్ హోల్డ్ ఆఫీస్ అప్ టు రిటర్న్స్ ఆఫ్ రెగ్యులర్ డైరెక్టర్. మరి ఈ రెగ్యులర్ డైరెక్టర్ వచ్చేంత వరకు ఈ ఆల్టర్నేటివ్ డైరెక్టర్ తన హోదాలో కొనసాగడం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా ఉన్నటువంటి డైరెక్టర్ బోర్డులో ఎవరైనా డైరెక్టర్ కంపెనీ యొక్క కార్యకలాపాల వలన, కంపెనీ పని మీద ఇతర దేశంలో వెళ్ళినా లేదా ఇతర ఆరోగ్యపరమైనటువంటి కారణాల వలన విదేశాలకు వెళ్ళినా, అలాంటి కారణం వల్ల 3 నెలల కన్నా మించి ఆబ్సెంట్ కనుక ఏర్పడడానికి అవకాశం ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ డైరెక్టర్ నియమించే అవకాశం కంపెనీ బోర్డుకు కల్పించడం జరిగింది. దెన్ నెక్స్ట్ మెయిన్ కేటగిరీ, ఈ 3 రకాలుగా కంపెనీ బోర్డు ద్వారా దిస్ టైప్ ఆఫ్ డైరెక్టర్ ఫుల్ఫిల్ బై ది కంపెనీ బోర్డ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ బై థర్డ్ పార్టీస్, సెక్షన్ 255. ఓకే, sometimes a director may be appointed by the third parties, అంటే ఇట్ మీన్స్ క్రెడిటార్స్, డిబెంచర్ హోల్డర్, బ్యాంక్. ఓకే, ఇక్కడ కంపెనీ యొక్క రుణదాతల ద్వారా కానివ్వండి, బ్యాంకుల ద్వారా కానివ్వండి, డిబెంచర్ దాల యొక్క ద్వారా కానివ్వండి, వారు కంపెనీకి రుణ సదుపాయం కల్పించినప్పుడు మరి వారు కల్పించినటువంటి రుణానికి తగిన భద్రత ఉందా, మిస్యూజ్ కనుక చేస్తున్నారా, లేదా ఇంకా ఏమైనా వారికి మోసగించే అవకాశం ఉందా అనే విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కంపెనీ చట్టం 2055 ప్రకారము మరి వీరికి కూడా అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సర్వసాధారణంగా కంపెనీ చట్టము 2013 ప్రకారం 1/3 డైరెక్టర్లను మరి ఈ థర్డ్ పార్టీ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం అనేది కల్పించడం జరిగింది, నియమించే అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఓకే, 1/3 part of director will be fulfilled by the third parties according to the Company Act 2013. Then fifth one, appointment of director by proportional representation under section 265. ప్రాతినిధ్యపు రిప్రజెంటేషన్ ప్రక్రియ ఆధారంగా కూడా డైరెక్టర్ యొక్క అపాయింట్మెంట్ చేయవచ్చు. ప్రాతినిధ్యం అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ రొటేషన్ మెథడ్ డైరెక్టర్ మే బి అపాయింటెడ్.
Under this method, every 3 years 1/3 part of director will be rotated. అంటే ఈ పద్ధతి ఆధారంగా ప్రాతినిధ్యపు ప్రక్రియ ఆధారంగా సెక్షన్ 265 ప్రకారం డైరెక్టర్ యొక్క నియామకం జరిగినప్పుడు మరి ఇలాంటి సందర్భంలో అలాంటి డైరెక్టర్ మరి ప్రతి 3 సంవత్సరాలకు 1/3 వంతు డైరెక్టర్ను రొటేషన్ ప్రాతిపదికన నియామకం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి 1/3 వంతు మరి రొటేషన్ ప్రాతిపదికన నియామకం చేయనప్పుడు మరి పదవి విరమణ చేసే డైరెక్టర్ స్థాయిలో ప్రాతినిధ్య పద్ధతి ఆధారంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్ మెథడ్ అదర్ పర్సన్స్ విల్ బి ఎలెక్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్. ఓకే, కాబట్టి ఈ పద్ధతి ప్రకారం కనుక డైరెక్టర్ యొక్క నియామకం జరిగినప్పుడు ప్రతి 3 సంవత్సరాలకు డైరెక్టర్లో 1/3 వంతును మరి స్థానంలో కొత్త వారిని రొటేషన్ ప్రాతిపదికగా నియమించడం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మైనారిటీ సభ్యులు కూడా హక్కులను కలిగి ఉంటారు. ప్రతి సభ్యులు డైరెక్టర్ యొక్క నియామకంలో ప్రాతినిధ్యము కలిగి ఉంటాడు. రైట్, నెక్స్ట్ 6th వన్, అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెక్షన్ 408 కేంద్ర ప్రభుత్వం ద్వారా నియామకం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా నియామకము హియర్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది? వెన్ ఎవర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ ది యాక్టివిటీస్ ఆఫ్ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్. అంటే హియర్ at the request of company members or debenture holder or any other persons, if they give representation to the central government to elect a director on behalf of them. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ చట్టము 2013 సెక్షన్ 408 ప్రకారం ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందంటే కంపెనీ సభ్యులు అట్లీస్ట్ 100 మెంబర్స్ గివ్ రిప్రజెంటేషన్ టు ద కంపెనీ టు అపాయింట్ ఏ డైరెక్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఇక్కడ కంపెనీ యొక్క కార్యకలాపాలు సరిగ్గా లేనప్పుడు ఏమైనా మోసాలు జరగడానికి అవకాశం ఉన్నప్పుడు కంపెనీ సభ్యులు కనుక కనీసం 100 మంది సభ్యులు సంతకం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ కనుక పంపినట్లయితే అలాంటి సభ్యులు కంపెనీ యొక్క ఓటింగ్లో 1/10 వంతు తక్కువ కాకుండా ఓటింగ్ రైట్ కలిగినటువంటి సభ్యులు అయి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ మినిమం 1/10% 1/10 పార్ట్ ఓటింగ్ రైట్ in a full voting rights. Okay, when these persons gave representation to the central government will appoint the director, not more than 2 persons, not a maximum period of 3 years. అంటే ఇద్దరు కన్నా ఎక్కువ కాకుండా 3 సంవత్సరాల పైబడకుండా కాలానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా డైరెక్టర్ల యొక్క నియమించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎప్పుడు కంపెనీ యొక్క నిర్వహణ సరిగ్గా లేనప్పుడు, నష్టపరిచే విధంగా ఉన్నప్పుడు, కంపెనీ సభ్యులు కనీసం 100 మంది వ్యక్తులు కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి గనక అప్లికేషన్ నివేదించినప్పుడు వీరి యొక్క ఓటింగ్ హక్కులు 1/10 వంతు కలిగి ఉండాలి తప్పకుండా. ఇలాంటి వ్యక్తులు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఒక ఇద్దరు డైరెక్టర్ను నియమించడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమంగా 2 పర్సన్, గరిష్టంగా ఇద్దరు డైరెక్టర్ నియమించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా గరిష్టంగా 3 సంవత్సరాల కాల పరిమితి కొరకు. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది మీనింగ్ ఆఫ్ డైరెక్టర్స్, క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్, టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ అపాయింట్మెంట్ మెథడ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది కంపెనీ చట్టం 2013 ప్రకారం ఈ క్లాస్లో మనము డైరెక్టర్లు అంటే ఎవరు, డైరెక్టర్ల యొక్క రకాలు ఏ విధంగా ఉంటుంది, డైరెక్టర్లకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా డైరెక్టర్ని ఎలా అపాయింట్మెంట్ చేయవచ్చు అనే విషయం గురించి మనం ఈ క్లాస్లో డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ దిస్ క్లాస్ వీ డిస్కస్డ్ అబౌట్ ది ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది మీనింగ్ ఆఫ్ డైరెక్టర్, టైప్స్ ఆఫ్ డైరెక్టర్, qualification of director as well as appointment method of company director. Okay, right? Thank you very much to all.